దీనికోసం నేను ముందుగా 4 ఉల్లిగడ్డలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 స్పూన్ల కారం, 2.5 స్పూన్ల ఉప్పు మీ రుచికి తగినంత తీసుకొని గ్రైండ్ చేయండి. మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, తాలింపుకు మీరు ఏవైతే వేస్తారో అవన్నీ వేసుకొని ఆనియన్ పేస్ట్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇది పచ్చివాసన పోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే మనకి గిన్నె నుంచి పేస్ట్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే అందులోంచి ఆయిల్ కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత 1 మినిట్ కలిపి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసి కలుపుతూ ఉండాలి. మూత పెట్టి ఉడికించుకోండి. 5 to 7 మినిట్స్లో మనకి పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.